మంది అనుమానం పడి ఉండొచ్చు, కొంతమంది తక్కువ చేసి ఉండొచ్చు, గేలి చేసి ఉండొచ్చు. అయినప్పటికీ సొలొమోన్ మహారాజు గారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఎప్పుడైతే తన బాధ్యతను నెరవేర్చాలని ఇష్టపడ్డాడో ప్రజలందరూ సొలొమోన్ మహారాజు గారికి భయపడడం ప్రారంభించారు. సో మనం కూడా చాలా సార్లు కొంతమందితో కలవడానికి నామోషి పడతా ఉంటాం. వాళ్ళతో కలవాలి కానీ వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళతో కలిస్తే నా బంధువులు ఏమనుకుంటారు, పలానా చర్చికి వెళ్తే వాళ్ళేమనుకుంటారు, ప్రార్థన చేసుకుంటే వాళ్ళేమనుకుంటారు, పలానా వ్యక్తులతో స్నేహం చేస్తే నా బంధువులు ఏమన్నా నన్ను పక్కన పెట్టేస్తారేమో అని కొంతమందితో కలవడానికి, కొంతమందితో మాట్లాడడానికి మనం నామోషి పడతా ఉంటాం, ఇబ్బంది పడతా ఉంటాం. వేరే స్నేహాలు నాకు చెడిపోతాయేమో, నా బంధుత్వం చెడిపోద్దేమో, నా స్నేహం చెడిపోద్దేమో అని కొంతమందితో మాట్లాడడానికి మనం వెనకాడుతూ ఉంటాం. వాళ్ళ స్థాయి తక్కువ, వాళ్ళ హోదా తక్కువ, వాళ్ళ జ్ఞానం తక్కువ, వాళ్ళ విలువ తక్కువ అని కొంతమందిని మనం భేదాలతో పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ సొలొమోను మహారాజు జ్ఞానంతో తీసుకున్న నిర్ణయం ఏంటి? ఏ భేదము లేదు, ప్రజలందరూ నాకు ముఖ్యమే, నా దేశ ప్రజలందరూ నాకు సమానమే, ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే ఏ పరిస్థితిలో ఉన్నా సరే ప్రతి ఒక్కరికి నేను సమయం ఇస్తాను అని చెప్పి సొలొమోను మహారాజు గారు ఆ భేదాల్ని కొట్టివేశారు.